వాళ్ళంత క్రిమినల్స్ ఎక్కడ లేరు. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే మీరు అరెస్ట్ చేయలేకపోతారంటే ఇంపాసిబుల్. మీతో కాదు, కాదు. ఎమ్మెల్యే హస్తం ఉన్నది ఇందులో. మొత్తం టోటల్ రెడ్డి గవర్నమెంట్ హస్తం కాదు. ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ అట్లా కాదండి. కోదాడలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు ఈ రోజు వరకు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ చేయలేకపోయారు. మీకు అర్థం కావట్లేదా? మీ అంతరాత్మ తెలియదా? మీ అంతరాత్మ తెలియదా? కాళ్ళ మీద పడేసి కొట్టబాకండి అన్నారు. పాపనాడు కాళ్ళ మీద పడేసినా కనికరం లేకుండా పాపని కాలుతో తెచ్చి చంపిండు. వాడు చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు. అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు కూర్చున్న తల్లిని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఇంత దుర్మార్గులు ఉంటారా? ఇంత దుర్మార్గులు దేశం మీద ఉంటారా? అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి దండం పెట్టుకోవడానికి చాకలోళ్ళు గుళ్ళోకి పోతే, ఆ గుళ్ళోకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుళ్ళోకి పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజల్లారా లమిటిల్లారా కొట్టి కొట్టబాకండి 3 గంటలు కొట్టారు. 3 అవర్స్ కొట్టారు. గదిలో పడేసి జుట్టు పట్టుకొని జాకెట్లు గుంజి కొట్టి చంపారు. అట్లా కొట్టినాక పాపని తీసుకుపోయి కొట్టబాకండి, తల్లిని కొట్టబాకండి. 2 నెలల పచ్చి బాలింత 2 నెలల పాపని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాళ్ళ కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని, వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటుందని పాపని తీసుకుపోయి ఆ పులి కాళ్ళ కాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి చంపేసి. ఇలాంటి వాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు ఈ పని. ఉగ్రవాదైనా చేస్తాడు ఈ పని. అలాంటి రెడ్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టారు. కానీ వాడి మీద కేసు పెట్టలేదు. ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఆత్మన్నోడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. ఆత్మన్నోడు రాజీనామా చేసుకోవాలి. నా వల్ల కాలేదు, నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలా? టోపీ తీసి అవతల పడేసి యూనిఫామ్ తీసి అక్కడ పడేయాలి. ఎందుకు ఈ సిస్టంలో మీరు ఎందుకు కూలి పని చేసుకొని బతికేయండి? బయట టీచర్ జాబ్ చేసుకొని బతికేయండి, కూలి పని చేసుకుంటే ఎందుకు? మీ బిడ్డలు కాదా? మన వర్గాలు కాదా? పేద వర్గాలు కాదా? తిండి తింటారా? 4 రోజుల నుంచి 3 రోజులు తిండి తింటారా? ఎవడన్నా ఇంత అన్నం పెట్టిన వాడు ఉండవు వీళ్ళకి. మళ్ళా ఇది అరెస్ట్ చేయట్లేదని, ఎందుకు మాకు న్యాయం చేయట్లేదని ఆ బిడ్డను తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేయాలని మళ్ళీ వచ్చారు. ఎంత కాదన్నా మిమ్మల్ని గమనిస్తారు, అందరు గమనిస్తారు కదా. మీ శక్తి ఏంటో అర్థం కావట్లేదా? సమాధానం చెప్పు. స్టేషన్ కాడి కాదు, ఇక్కడనే ఏం కావాలి?